కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఆయన్ని మహింపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వాక్యం నుంచి ఒకరు చదువుతుండగా బిగ్గరగా అందరం విందాం. చదువు. ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉన్నది ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చాలు, తల్లు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించాలి. గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరచడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ నిశ్చయముగా చదవబడిన మాటలు దేవా మాకు ఆశీర్వాదకరంగా మీ మాటల చేత మీరే తృప్తిపరచండి. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక అన్నారు. మీ ఆత్మీయ కోణములో మీ మాటల చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘముతో యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమును గురించి అనేక విషయాలు తెలియచేస్తూ వచ్చారు. మనం గత వారాల్లో కూడా ధ్యానం చేస్తూ వచ్చాం. పునరుద్ధానుడైనటువంటి యేసయ్య వారితో ఏం మాట్లాడుతూ వచ్చారో, అలాగే పునరుద్ధానం అనేది ప్రథమ ఫలముల పండుగ అని గత వారం మనం ధ్యానం చేశాం. అయితే ఈరోజు పునరుద్ధానం అబద్ధమైతే కలిగే నష్టం, పునరుద్ధానం వలన కలిగే ప్రతిఫలం లేకపోతే లాభం. మనం పని చేసామనుకోండి, ఆ పని చేస్తే ఆ పనికి ప్రతిఫలం ఏంటి, లాభమా నష్టమా అని చూసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. నిజమేనా? ఓ పని చేసినప్పుడు దీనివల్ల లాభం ఉంది, లేకపోతే ఈ పని చేసినప్పుడు దీనివల్ల లాభం రాలేదు కానీ ఏమొచ్చింది, నష్టమే వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. పునరుద్ధానుడైనటువంటి పునరుద్ధానము ఒకవేళ అబద్ధమే అయితే, ఒక యవనస్తుడు పాస్టర్ దగ్గరికి వచ్చాడంట. వచ్చి మాట్లాడుతూ, నేను యేసుక్రీస్తు వారంతా పేరు సంపాదించాలి, యేసుక్రీస్తు వారంతా గొప్పోడైపోవాలి, యేసుక్రీస్తు వారిలాగా ప్రపంచమంతా నన్ను ఏం చేయాలంటే నన్ను గూర్చి మాట్లాడుకోవాలి అని ఒక యవనస్తుడు పాస్టర్ దగ్గరికి వచ్చి అడిగాడంట. అడిగితే పాస్టర్ గారు అన్నారంట, నీ ఆలోచన చాలా బాగుంది, మంచిదే. అయితే యేసు
ప్రభువులాగా పేరు పొందాలి అంటే, నువ్వు గొప్పోడు అవ్వాలి అంటే యేసయ్య చేసిన పనులు కొన్ని ఉన్నాయి, అవి నువ్వు కూడా చేయాలి అన్నాడంట. మొదటిది, యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు కాబట్టి నువ్వు కూడా ఒక 12 మంది శిష్యులను నీ వెనకాల తిప్పుకోవాలి అన్నాడంట. అదెంత భాగ్యం! 12 మంది కాదు, నేను 24 మందిని తిప్పుకుంటాను అన్నాడంట. ఎంతమంది? ఈరోజు శిష్యులు చాలామంది ఉంటున్నారు. అయితే తర్వాత అన్నాడంట, ఆయన సిలువును మోసాడు కదా, ఒక పెద్ద సిలువు చేసుకో, ఏది చెక్కతో, అది ఎంత బరువైనా నువ్వు దాన్ని ఏం చేయాలంటే ఆయన ఎలా లాక్కుంటూ మోసుకుంటూ వెళ్ళాడో అలా నువ్వు కూడా మోసుకుంటూ వెళ్ళాలి అన్నాడంట. ఓ అదెంత భాగ్యం! నేను కూడా లాగలను, నేను కూడా అన్నాడంట. సరే, మూడవది అన్నాడంట, ఆయన సిలువ మీద మేకులు కొట్టబడ్డాయి కదా, నువ్వు కూడా మేకులు కొట్టించుకోవాలి అని అన్నాడంట. ఓ అదెంత భాగ్యం! మేకులే కదా, చేతికి ఒక రెండు చేతుల్లో కాళ్ళ కలిపి ఒక మేకు కొట్టారు, నేను కూడా కొట్టించుకుంటాను అన్నాడు. తర్వాత 4వది అన్నాడంట, నిన్ను కూడా ఎత్తుకెళ్ళి సమాధిలో పెడతారు, 3వ దినాన్ని లేచి రావాలి అన్నాడంట. హల్లెలూయా. మొదటి అయితే ఎవరైనా చేయగలరు, కానీ సమాధి చేయబడిన తర్వాత తిరిగి రావటం అనేది ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. కాబట్టి ఈ 3 అయితే కష్టమో నష్టమో బాధో లేకపోతే భరించగలను, కానీ ఆ 4వది చేయటం అనేది నా వల్ల. అందుకనే క్రైస్తవ్యానికి నేను ఎప్పుడు చెప్తూ ఈ మాట అంటూ ఉంటా, పునరుద్ధానం పునాది లాంటిది. ఈ పునాది మీదే క్రైస్తవ్యం కట్టబడుతుంది. ఈరోజు పౌలు గారు ఆ సంఘంతో మాట్లాడుతూ, పునరుద్ధానం ఒకవేళ అబద్ధమే అయితే కలిగే నష్టాల గురించి అక్కడ 7 విషయాలు మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు ఆ నష్టాలను కొన్ని జ్ఞాపకం చేస్తూ పునరుద్ధానం వలన కలిగే ప్రతిఫలం, లాభాలను గురించి కూడా కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటా. చూడండి, మనం చదివిన లేఖన భాగం దగ్గరకు వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 12వ వాక్యం మనం చదివితే, ఇప్పుడు చదవండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మొదటి మాట ఏంటంటే, క్రీస్తు లేపబడను ఉండని ఎడల మేము చేసే ప్రకటన వ్యర్థమే. అందుకనే ఈ మాటలో పునరుద్ధానం ఒకవేళ అబద్ధమైతే మనం ప్రకటించే సువార్త ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. సువార్త అంటే ఒక 5 విషయాలు మనం చెప్పొచ్చు. యేసుక్రీస్తు వారి యొక్క జనన, జీవన, మరణ, పునరుద్ధాన, ఇంకో మాట చెప్పాలంటే ఆయన రాకడ గురించినటువంటి వర్తమానం చెప్పటమే సువార్త. సువార్తలో అంటే మంచి, శుభవార్త. ఈ లోకానికి శుభవార్త ఏంటంటే ఆయన రక్షకుడిగా వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. కొంతమంది ఈ సువార్తను లేకపోతే క్రీస్తును గూర్చిన వార్త
నశించే వారికేమో వెరితనంగా కనబడుతుంది, కానీ రక్షింపబడుతున్న మనకైతే ఇది దేవుని శక్తి అని అంట. సువార్త ఒక వ్యక్తిని ఏం చేయగలదు అంటే రక్షణలోనికి తీసుకురావడానికి, రక్షించబడడానికి సువార్తే ప్రామాణికం. ఒకవేళ సువార్త ఈరోజు మన దగ్గరికి రాకపోతే మనం రక్షణలోనికి వచ్చేవారం కాదు. ఒకవేళ క్రీస్తుని గురించి ప్రపంచానికి, క్రీస్తును ఆనాటి కాలంలోనే క్రీస్తు ప్రస్తావన లేకుండా చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. క్రీస్తుని చంపిన తరువాత శిష్యులను మాట్లాడనీయకుండా చేద్దాం అని అనుకున్నారు. బూదిగంతముల వరకు ఆయన సువార్త వ్యాపిస్తూనే ఉంది. నేటికి మన మధ్యకు వచ్చింది అంటే ఆ సువార్తకు ఎంత శక్తి ఉంది అంటే హృదయాలను లేకపోతే జీవితాలను మార్చే మాటలు, అందుకనే ప్రభావితం చేసే మాటలే. కాబట్టి ఈ రోజుకి సువార్త విస్తరిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పౌలు గారు అంటాడు, ఏమంటాడంటే పౌలు గారి మాటల్లో సువార్తను గురించి ఆయన అంటూ, నేను సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడేవాడిని కాదు. రోమపత్రిక 1:16 ఈ మాటలు మనకు కనబడతాయి. చదువుదామా? సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్మే ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగ చేయుటకు అది దేవుని శక్తి. సువార్త ఏమైంది అంటే అది దేవుని శక్తి. ఎందుకు అనంటే సువార్తను గూర్చి, అందుకనే నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి అని మాట్లాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఎవరిని రక్షించడానికి వచ్చాడు అంటే యూదులను రక్షించడానికి వచ్చాను అని అంటాడు. ఇప్పుడు యూదులేనా రక్షణలోనికి వచ్చేది? అందరూ, అన్ని జనులు కూడా. ఎవరైతే నమ్మి ఆయన దగ్గరకు వస్తారో, నమ్మే ప్రతివానికి. అందుకనే యోధేతరులకు కూడా ఆయన ఏం కలగ చేస్తూ ఉన్నాడంటే రక్షణ కలగ చేయుటకు. అంటే దేనికి శక్తి ఉందంటే సువార్తకు రక్షణ కలగ చేసే శక్తి ఉంది. ఈరోజు మనం రక్షించబడ్డాము అంటే మన దగ్గరకు ఏమొచ్చింది? ఆ సువార్త వచ్చింది, ఆ శుభవార్త వచ్చింది. యేసు జనన మరణ పునరుద్ధానము గురించిన ఆ సందేశం మన దగ్గరకు వచ్చింది. కాబట్టి మనం ఏం చేయబడ్డామంటే రక్షణలోనికి వచ్చాం. దానికి స్తోత్రం చెప్దాం. ఒకవేళ పునరుద్ధానమే లేకపోతే మనం ప్రకటిస్తున్న ఈ సువార్త ప్రకటన ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. నేటికి అనేక జీవితాలను మారుస్తుంది సువార్త, అనేక కుటుంబాలను కడుతుంది సువార్త. అనేక విచ్ఛిన్నమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో మరణపు అంచుల్లోనికి వెళ్ళినటువంటి జీవితాలను మార్చగలిగింది సువార్త. సువార్త ఏం చేయగలదు అంటే జీవితాలను మార్చడమే కాదు, కుటుంబాలను మార్చడమే కాదు, ఒకవేళ పడిపోయిన లేకపోతే విచ్ఛిన్నమైన పరిస్థితులను మార్చగలిగిన శక్తి దేనికి ఉందంటే సువార్తకుంది. ఆ సువార్తను ప్రకటించవలసిన భారం రక్షింపబడిన ప్రతి ఒక్కరి మీద దేవుడు మోపాడు. ఆమె అందుకని పౌలు గారు అంటాడు, సువార్తను సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ. మనం నమ్మిన సిద్ధాంతం లేకపోతే నమ్మిన క్రీస్తును గురించి మనం ఇతరులకు పరిచయం చేయటమే సువార్త. అందుకనే నమ్మే ప్రతి వానికి రక్షణ కలగ చేయడానికి అది దేవుని శక్తి. ఒకవేళ సువార్తే మన దగ్గరకు రాకపోతే మనం ఎక్కడుండేవారు? సువార్తే మనకు అందకపోతే అగ్నిలోనికి వెళ్ళిపోయేవారమేమో కదా, నాశనానికి లేకపోతే నిత్య నరకానికి దగ్గరగా ఉండేవారమేమో. అయితే ఈరోజు ఆ సువార్త మన దగ్గరకు వచ్చింది. ఆ సువార్త మన దగ్గరికి రావడానికి కారణం
ఆయన పునరుద్ధానమే కదా. అందుకని పునరుద్ధానం ఒకవేళ అబద్ధమైతే కలిగే నష్టంలో ఏం కనబడుతుందంటే, ఒకవేళ సువార్త ప్రకటన వ్యర్థమైపోతుంది. చూడండి, అక్కడే మరొక మాట మనం చదివితే, తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్దాం, తర్వాత వచ్చిన చదువు. దేవుడు క్రీస్తును లేపెను, ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడాయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము. చాలండి. ఇప్పుడు మొదటిది సువార్త ప్రకటన వ్యర్థం. ఎప్పుడు? పునరుద్ధానం అబద్ధమైతే కలిగే నష్టంలో సువార్త ప్రకటన వ్యర్థమైపోతుంది. రెండవది, అపోస్తులు బోధించిన బోధ ఏమైపోతుందంటే అబద్ధ సాక్షులైపోతారు ఒకవేళ క్రీస్తే లేపబడకపోతే. దీని గురించి అపోస్తులైనటువంటి యోహాను చెప్తూ, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి 2 వచనాలు మనం చదివితే స్పష్టంగా ఆయన మాట్లాడుతూ చక్కని మాటలు చెప్తా ఉంటాడు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుస్తున్నాము. దానికి స్తోత్రం చెప్దాం. చూడండి, అపోస్తులు యోహాను మాట్లాడుతూ ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది విన్నామో, మేము కనులారా ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేని తాకాయో. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమాధి చేయబడక మునుపు ఆయన్ని కనులారా ఆయన ఏం మాట్లాడినా, ఒకవేళ ఆ మాటలన్నీ కూడా మేము ఏం విన్నాం, కనులారా ఏం చూసాం. ఇప్పుడు వారు ఏం విన్నారు? ఆయన బోధించిన ప్రతి బోధ ఆయన విన్నారు. వారు ఏం చూశారు? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ కనులారా. ఒకవేళ ద్రాక్షారసం అయిపోయింది, ఎవరు తెలుసు? ఆ నీళ్ళని ఎవరు తెలుసు? పోసిన వాళ్ళకి తెలియదా? హల్లెలూయా. పోసిన వాళ్ళు ఎవరు? శిష్యులే. పోసింది నీళ్లే, ఎత్తుకెళ్ళి వడ్డించింది ఎవరు? మళ్ళీ నీళ్లే. ఏమైనాయి? ద్రాక్షారసం అయిపోయింది. మేము కనులారా ఏం చూసామో. అసలు ఆ మాటలు అంటాడు, ఏది నిదానించి కనుగొన్నామో. ఇంకో మాట, మా చేతులు దేని తాకాయో. తోమ అన్నాడుగా, తోమ ఏమన్నాడు? నీ చేతుల్లో నా వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను. కానీ అప్పుడు తోమ లేడు ముందు ప్రత్యక్షతలో. కానీ నేను ఆయన చూడాలంటే ఆయన గాయాలు నేను తాకాలి. అందుకనే ఇప్పుడు పేతురు చూశాడా చూడలేదా చెప్పండి? గాయాలు ఏలు పెట్టంటాడా పెట్టలేదంటారా? పెట్టే ఉంటాడు. ఎందుకు అన్నానంట ఆ మాట? చూసి నమ్మిన వారి కంటే. హల్లెలూయా. ఇప్పుడు తోమ చూశాడు, ఒకవేళ తన చేతులతో తాకాడు. ఒకవేళ ఆయన ఎమ్మాయి దారిలో వెళ్తా ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, వారి హృదయాలు ఏమైపోయినాయి? మండలేదా? ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చాడు. వారేం చేశారు? వాటిని తీసుకున్నారు. ఇప్పుడు మేము మా చేతులు దేన్ని తాకాయో. అందుకనే అక్కడ మాట్లాడుతూ
అది మీకు తెలియచేస్తున్నాము. దేని గురించి వారు సాక్ష్యం ఇస్తున్నారు అంటే ఆయన పునరుద్ధానమును గురించి, ఆయన ప్రత్యక్షతను గురించి. ఆయన పునరుద్ధానుడైన తరువాత ఎవరెవరికి కనబడ్డాడో ఒక్కసారి 500 మందికి పైగా ఒకేసారి కనబడినట్లుగా మనం అపోస్తుల కార్యం కొరింథీ పత్రికలో మనం చదువుతాం. ఒక్కసారే 500 మందికి పైగా కనపడ్డారు. కాబట్టి ఆ అపోస్తులు చెప్పే బోధ ఏమైపోయిందంటే అబద్ధ సాక్షులు అయిపోతారు. ఆల్రెడీ అబద్ధ సాక్షులు ఉన్నారు. ఎవరు? ఆయన తిరిగి లేవలేదు అని చెప్పినటువంటి వారు అబద్ధ సాక్షులు. అయితే ఇక్కడ పునరుద్ధానమే ఒకవేళ అబద్ధమైతే అపోస్తుల బోధ ఏమైపోయిందంటే అబద్ధమైపోతుంది. అది నష్టం. చూడండి, తర్వాత అదే మాటలో మనం చదివే మాటలో మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. ఇక్కడ మరొక మాట, మీ విశ్వాసం వ్యర్థమే. క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం ఏమైపోయిందంటే వ్యర్థమైపోయింది. ఇప్పుడు ఆయన నమ్ముకోవటం వ్యర్థం. ఇప్పుడు విశ్వాసముతో మనం ఒకవేళ ఆయన పునరుద్ధానమే లేకపోతే మనం విశ్వసిస్తున్న విశ్వాసం వ్యర్థమే అని మాట్లాడతాం. ఇప్పుడు నమ్మితేనే కదా దేవుడు కార్యాలు చేసేది. నమ్ముటని వలనైతే నమ్మువానికి. కాబట్టి మనం విశ్వాసముతో ఆయన వైపు చూస్తున్నప్పుడు, విశ్వాసముతో మనం అడుగులు వేస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని బలపరిచేదే పునరుత్థానం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటను బట్టి మన విశ్వాసం, ఆయన లేపబడకపోతే మీ విశ్వాసం కూడా వ్యర్థమే అని అంటారు. ఇంకో మాట, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. బ్రతికున్నా, ఒకవేళ బ్రతికున్నా మనం ఇంకా ఎలా ఉన్నామంటాడంటే పాపములోనే ఉన్నాము అంటాడు. ఇప్పుడు పునరుద్ధానమే లేకపోతే బ్రతికున్నా మీరు ఇంకా పాపములోనే ఉన్నారు అనంటే మన కోసం ఆయన సిలువలో మన కోసం మీ అపరాధములను బట్టి, అందుకని రోమా పత్రికలో రాస్తూ 4:25 అంటాడు. ఏమంటాడంటే 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను అని మాట్లాడతాం. మన అపరాధముల చేత. అందుకనే ఈ మాటలో మనం బ్రతికి ఉన్నా మనం ఇంకా ఎలా ఉన్నామంటాడంటే పాపములోనే ఉన్నాము అని అంట. బ్రతికున్నా ఒకవేళ మనం ఇంకా ఎలా ఉండాలి? ఒకవేళ పునరుద్ధానమే లేకపోతే ఒక వ్యక్తి పాపము నుంచి బయటికి రాలేడేమో. ఇంకా అంటాడు తర్వాత ఒకవేళ ఇంకో మాట మనం అక్కడ కిందకి చదివితే, అంతేకాదు 18వ వాక్యం, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ మాటలో ఒకవేళ క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు ఏం చేస్తారు చెప్పండి? మొదట లేస్తారు. ఒకవేళ రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది క్రీస్తులో కొనసాగి ఒకవేళ చనిపోయారు, ఆ చనిపోయినటువంటి వారి యొక్క నిరీక్షణ ఏంటంటే ఒకరోజు ఆయన వచ్చినప్పుడు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ఆయన దిగి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు మొదట లేస్తారు కదా. ఒకవేళ పునరుద్ధానమే అబద్ధమైతే ఈ మాటలో ఆయన అనే మాట ఏంటంటే క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. చనిపోయిన వారు, ఒకవేళ చనిపోయిన విశ్వాసులు ఇక నశించిపోయారు, వారితో ఇక సంబంధమే లేదు అన్నట్లుగా. ఇప్పుడు పునరుద్ధానం ఒకవేళ అబద్ధమైతే అలాంటి నష్టం కలుగుతుంది. అందుకని దీనికి ఒక ఉదాహరణగా ఒక మాట చదివిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం
మొదటి వాక్యం చదివితే, భూమి మీద భూమి మీద గుడారమైన మన గుడారమైన ఈ ఈ నివాసము నివాసము శిథిలమైపోయినను శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదమని ఎరుగుదుము అంట. చాలండి. తర్వాత మీరు అక్కడ చదివితే దీని భావం ఏంటంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయిన ఒక గుడారాన్ని దేవుడు దేంతో పోల్చాడు అంటే శరీరంతో పోల్చాడు. ఇప్పుడు ఈ గుడారం, భూమి మీద మన గుడారం, ఈ నివాసం ఒకవేళ శిథిలమైపోయినా అని అంటాడు. ఒకవేళ మన శరీరం పాతిపెట్టబడినో లేకపోతే కాల్చబడినో లేకపోతే ఎలా అయినా ఈ భూమిలో మన్నుగా మార్చబడినా ఈ గుడారం ఏమైపోయింది? శిథిలమైపోయింది. అందుకనే చనిపోయిన విశ్వాసులు ఒకవేళ నశించిపోయారు, పునరుద్ధానమే అబద్ధమైతే చనిపోయిన విశ్వాసులు ఇక నశించిపోతారు అన్న కోణంలో మనకు కనబడతారు. ఒకవేళ నిరీక్షణ కలిగి, మనకున్న నిరీక్షణ ఏంటంటే మన పూర్వీకులు లేకపోతే మన పెద్దలు మనల్ని నడిపించినటువంటి వారు విశ్వాసములో ఎదిగి విశ్వాసములో స్థిరంగా ఉండి ఒకవేళ వారు చనిపోయి ఉంటే ఒకరోజు వారిని చూడడానికి దేవుడు సహాయం చేయునుగాక. ఆమె అందరు కాదు, హల్లెలూయా. కొందరు అంటారా? కొందరు కూడా కాదు. ఎవరైతే క్రీస్తునందుండి మృతులవుతారో వారిని చూసే కృపను దేవుడు అనుగ్రహిస్తారు. అందుకని ఈ మాటను బట్టి చనిపోయిన విశ్వాసులు ఏమైపోయారంటే నశించిపోయారు. ఇంకో మాట, ఈ మన నిరీక్షణ, ఆ మాటలో మన నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకే ఉంటుంది. ఒకవేళ ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల అని మాట్లాడు. ఈ మాటలో ఆరోది మన నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకే. చాలా మంది జీవితాల్లో ఒకే ఒక ఆలోచన ఏంటంటే, ఒకవేళ ఈ జీవితం ఇంతటితోనే ముగించబడుతుంది. అయితే బైబిల్ చెప్పే ఒక గొప్ప విషయం ఏంటంటే మరణం తరువాత జీవితం ఉంది. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా మంది అనుకునేది, ఎవరు చూసి వచ్చారు, ఏది ఎవరు చూసి వచ్చారు నరకం ఉందని, ఎవరు చూసి వచ్చారు పరలోకం ఉందని అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే మనం జీవిస్తున్నాం అన్నది ఎంత వాస్తవమో యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట వాస్తవమైంది. అందుకనే ఆయనే ఒక లాజరు, ధనవంతుడు లాజరును గురించి ఒక చక్కని మాటలు చెప్తూ వచ్చారు. ఇంకో మాట చెప్పాలంటే మరణం తరువాత జీవితం గురించి ఆయన మాట్లాడుతూ, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అని చెప్తూ, నేను వెళ్ళి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఆ మాటలు మనం చదివితే 3వ వాక్యం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త నేను వెళ్ళి నేను స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును అని మాట్లాడతాడు. చూడండి 2వ వాక్యంలో కూడా, నా ఇంట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇప్పుడు మరణం తరువాత, అందుకనే మన నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకే. ఒకవేళ పునరుద్ధానమే లేకపోతే మన నిరీక్షణ ఈ యహ సంబంధమైన దానితోనే ముగించబడుతుంది.
కానీ పునరుద్ధానం ఉంది కాబట్టే మరణం తరువాత జీవితం ఉంది అని తెలియచేయడానికి యేసయ్య చెప్తా అన్నాడు, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెప్తాను. ఏమని చెప్తాను అంటున్నాడంటే, ఇదిగో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేనేం చేస్తానంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వస్తాను. కాబట్టి ఈ మాటను బట్టి మరణం తరువాత జీవితం, ఒకవేళ ఈ మన నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకే ఉంటే పునరుద్ధానం ఏమైపోతుందంటే, ఒకవేళ అబద్ధమైతే కలిగే నష్టం ఈ జీవిత కాలం మట్టుకే. 7వది, మనుషులందరికంటే దౌర్భాగ్యులవుతారు అని అంటారు. ఎవరిని అంటారు చెప్పండి ఈ మాట? వీడు దౌర్భాగ్యుడురా అని ఎప్పుడు అంటారు ఆ మాట? ఎవరన్నా అంటే విన్నావా? ఒకేసారి నవ్వేవు. ఎవరన్నా అన్నారా వీడు దౌర్భాగ్యుడురా అని? పని పాట లేకుండా తిరుగుతూ ఉంటే అంటారా? అనొచ్చు. చెప్పిన పని చేయకపోతే కొన్నిసార్లు ఆ మాట వాడొచ్చేమో. పునరుద్ధానమే లేకపోతే మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుతాము అని అంట. ఇప్పుడు పునరుద్ధానం నమ్మినటువంటి వారి జీవితాల్లో దీనికి ఆపోజిట్ చెప్పండి, భాగ్యవంతులు. మీకు అంతకన్నా ఇంకేమన్నా పదం వాడొచ్చో వాడకపో నాకు అర్థం కాలే. అంటే దౌర్భాగ్యులు అవుతున్నారు. ఒకవేళ మనుషులందరికంటే ఎవరు దౌర్భాగ్యులు అంటే, ఒకవేళ పునరుద్ధానమే లేకపోతే, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ చదువుదామా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యం నుంచి చదువుదాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైన ఏడ్పైన వేదనైన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. చాలండి. ఇక్కడ మాట్లాడుతుంది, ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉంది, ఆయన వారితో కాపురం ఉంటాడు, వారు ఆయన ప్రజలై ఉన్నారు, దేవుడే. అందుకనే దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. అందుకని ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఒకవేళ ఇది జరగవలసి ఉన్నది, ఇంకా జరగలేదు. ఆయన రాకడ వచ్చిన తరువాత 1000 ఏండ్ల పరిపాలనలో జరిగే విషయాలు ఇక్కడ మాట్లాడుతూ, ఇక మరణం ఉండదు. అందుకనే ఆ మాటలో ఆయన ప్రతి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు. ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది బాప్టిజం పొంది దేవుని కొరకు సిద్ధపడి వారి జీవితాలు కొనసాగుతూ ఉంటారో, ఒకవేళ మరణించిన వారైతేనేమో మొదట్లేస్తారు, సిద్ధపడినటువంటి వారేమో ఒకవేళ ఆయన రాకుడు వస్తే కనురెప్పపాటులో లేపబడి ఆయనతో ఉండే వారి జీవితాల్లో. అందుకనే అక్కడ ఎవరు ఉండరు అంటే దౌర్భాగ్యులకు అక్కడ స్థలం ఉండదు. పునరుద్ధానం లేదు అనేవారికి అక్కడ స్థలం ఉండదు. క్రీస్తును నమ్మని వారికి అక్కడ స్థలం ఉండదు.
క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారికి అక్కడ స్థలం ఉండదు. అందుకనే అక్కడ ఏడ్పైనా వేదనైనా అక్కడ ఉండదు అని చెప్తూ అనేక విషయాలు రాస్తూ చివరిగా ఏమంటాడంటే చూడండి 7వ వాక్యం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. చూడండి, జయించినటువంటి వానికి దేవుడు అన్నాడు, వీనిని జయించిన వాడిని వీటిని వాడు ఏం చేస్తాడంటే స్వతంత్రించుకుంటాడు. ఒకవేళ ఆ కింద 8వ వాక్యంలో మాట్లాడుతూ పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగుండకములో మండుగుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. చాలు. అందుకనే మనుషులందరికంటే పునరుద్ధానమే లేకపోతే మనుషులందరికంటే దౌర్భాగ్యులవుతున్నారు అని చెప్తూ, ఒకవేళ వారు భాగ్యవంతులుగా మార్చబడాలంటే వారి జీవితాల్లో పునరుద్ధానాన్ని నమ్మి విశ్వసించటం వలన దేవునితో ఉండే ఆ గొప్ప భాగ్యమును పొందుకొందురుగాక. అందుకనే అక్కడ ఎవరు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అనంటే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులుగా, నరహంతకులుగా, విగ్రహారాధికులుగా, వ్యభిచారులుగా, మాంత్రికులుగా, అబద్ధికులందరూ కూడా ఎక్కడుంటారంటే అగ్ని గంధకంలో ఉంటారు. కాబట్టి పునరుద్ధానం ఒకవేళ అబద్ధమే అయితే కలిగే నష్టం, ఒకవేళ పునరుద్ధానం నిజమే, అందుకనే మేము దానికి సాక్షులం. ఇప్పుడు పునరుద్ధానమును నమ్మటం వలన చాలా లాభాలు చెప్పొచ్చు, కానీ ఒక 4 లాభాలు చెప్పి నేను ముగిస్తాను. నష్టాలు 7 చెప్పారు కదా, లాభాలు కూడా 7 చెప్పాలి కదా అంటారా? వీలైతే ఇంకోసారి చెప్తాను. ఇంకోసారి చెబుతానన్నానంటే అర్థం ఏంటి? నేను సిద్ధపడిన ఇక్కడ 4. చాలా లాభాలు ఉన్నాయి పునరుద్ధానం వలన. మొదటిది రోమపత్రిక, మనం ఇందా చదువుకున్న మాటల్లోనే 4వ అధ్యాయం 25వ వాక్యం, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడెను. అందరూ చదువుదాం, నీతిమంతులుగా తీర్చబడడానికై లేపబడెను. ఆమె ఎందుకు ఆయన పునరుద్ధానుడయ్యాడు? మనం నీతిమంతులముగా మార్చబడాలని ఆయన లేపబడ్డాడు. ఒకవేళ మనలోనికి నీతి వచ్చింది, నీతి వస్తుంది, నీతిమంతులంగా మనం మార్చబడుతున్నాం అనంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు కాబట్టే మనం నీతిమంతులం. ఎందుకు? మన కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి, మన కోసం మన పాపాలను ఆయన మోసి సిలువను భరించి ఆయన తిరిగి లేచి మనల్ని ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా మార్చాడు. ఇది మొదటి విషయం. అయితే రెండవది, ఒక విశ్వాసి యొక్క జీవితంలో పునరుద్ధానం వలన కలిగే ప్రతిఫలంలో ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి అధ్యాయం 3-4 వాక్యాలు కలిసి ఉన్నాయి. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. చాలండి.
ఆ చివరి లైన్లో ఉన్న మాట, తన విశేష కనికరము చొప్పున మనలను ఏం చేశాడు? మరలా జన్మింపచేసెను. ఇప్పుడు మరలా జన్మింప చేయటం అంటే తిరిగి జన్మించుట. అందుకనే ఈ మాట చెప్తున్నప్పుడు, ఒకసారి జన్మిస్తే 2 సార్లు మరణం, 2 సార్లు జన్మిస్తే ఒకసారే మరణం. ఇప్పుడు తల్లి గర్భములో ఒకసారి మనం జన్మించాం, అది ఒక జన్మ. రెండవ జన్మ బాప్తిస్మ యొక్క అనుభవంలోనికి రావటం. అందుకనే పౌలు గారు కొరింథీ సంఘంతో ఈ మాటలు స్పష్టంగా మాట్లాడుతూ రోమపత్రికలో 6వ అధ్యాయం 4వ వాక్యంలో చక్కని మాటలు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడును, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. చాలా మరణము ద్వారా, అందుకనే ఈ మాటలో ఏమంటాడంటే, మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో మనం ఏమయ్యామంటే ఐక్యమయ్యాము. ఇప్పుడు మరణముతో ఐక్యమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు కూడా ఆయనతో ఐక్యము గలవారమయుందుము అని అంటారు. ఇప్పుడు మరణములో ఐక్యం అవటం అంటే మనం బాప్తిసం ద్వారా ముంచబడి, అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి తిరిగి లేవటం ద్వారా నూతన జన్మ అనుభవంలోనికి వస్తాము అంటారు. అందుకనే ఒకవేళ పునరుద్ధానం వలన కలిగే ప్రతిఫలం ఏంటంటే, మొదటిది ఒక విశ్వాసి నీతిమంతురాలుగా తీర్చబడతాడు. నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఒకవేళ నూతన జీవం పొందటం, అంటే బాప్తిసం పొందటం అనేది ఆయన లేవడానికి ఒక ఆధారముగా, ఒక విశ్వాసి తిరిగి జన్మించడానికి ఒక ఆధారముగా కనపడతావు. మన ఆధారం ఏంటంటే, నువ్వు బాప్తిసం తీసుకోవడానికి ఆధారం ఏంటి అంటే, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా జన్మించటమే బాప్తిసం. కాబట్టి విశ్వాసి తిరిగి జన్మించడానికి ఆధారం, బాప్తిసం పొందడానికి ఆధారం పునరుత్థానం. చూడండి, మనం చదివిన పేతురు పత్రికలోనే 3వ అధ్యాయం 3వ వాక్యంలోనే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. చాలా ఈ మాటలో విశ్వాసి జీవముతో కూడిన నిరీక్షణ లభిస్తుంది. ఓ నిరీక్షణ ఏంటంటే, ఆయన లేపబడ్డాడు, నేను కూడా ఒకరోజు లేపబడతాను. ఒక జీవముతో కూడిన నిరీక్షణ. ఇప్పుడు చనిపోయినటువంటి వాడు ఒకవేళ అతనిలో ఏ నిరీక్షణ అన్న ఉంటుందా? చనిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి మనం ఒకవేళ అడుగుతా ఉన్నాం అనుకోండి, ఏమని చెప్పగలడా? ఓ మార్గంలో 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో పడిపోయి ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో నిలబడి ఉన్నాడు. మనం గమ్యానికి చేరాలంటే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు మనకి ఏం చెప్పాలి? ఆన్సర్ చెప్పాలి. ఈరోజు ఒకవేళ దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి వారు ఒకప్పుడు దేవుళ్ళుగానే పిలువబడ్డారు, కానీ సజీవులుగా లేరు. సజీవుడైన క్రీస్తు దగ్గరికి వెళ్ళి మనం అడిగితే ఆయన మనలను గమ్యానికి నడిపించునుగాక. కాబట్టి జీవము కలిగిన వ్యక్తి మనల్ని ఏం చేయగలడంటే, జీవముతో కూడిన నిరీక్షణ కలుగడానికి ఆధారమైంది. మనం జీవించడానికి ఆధారం. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా 4వ అధ్యాయం 14వ వాక్యం, విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని రాయబడిన ప్రకారం విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాం. చాలా ఇక్కడ స్పష్టంగా మాట్లాడే మాట, ఇదిగో అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసుక్రీస్తును లేపినవాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపి, అంటే జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణకు ఆధారం పునరుద్ధానం. 3 విషయాలు చెప్పాను. మొదటిది, ఒక విశ్వాసి నీతిమంతుడుగా తీర్చబడడానికి పునరుద్ధానం ఆధారం. రెండవది, విశ్వాసి తిరిగి జన్మించడానికి ఆధారం పునరుద్ధానం. విశ్వాసి జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉండడానికి, అంటే తిరిగి లేపబడతా ఆయన లేచాడు కాబట్టి ఆయనతో కూడా మమ్మును కూడా లేపుతాడు అన్న నిరీక్షణకు ఆధారం పునరుద్ధానం. చివరిగా మనం ఈ మాట ఏమంటాడంటే, మనం ఇందా చదివిన పేతురు పత్రికలోనే 1వ అధ్యాయం 3వ వాక్యంలో తర్వాత మాట, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్యము మనకు కలుగునట్లు అంటాడు. చాలు, ఈ మాటలో వాడబారని స్వాస్యము మనకు కలుగునట్లు అని అంటాడు. ఒక విశ్వాసకి అక్షయమైన నిర్మలమైన వాడబారదనైన స్వాస్యం. ఇప్పుడు స్వాస్యము అనేది అది ఎప్పుడు నిలిచి ఉండేది. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఉన్న జీవం, ఇప్పుడున్న మనలో ఉన్న జీవం ఇది ఎప్పుడు నిలిచి ఉండేదనా? ఆయన ఇచ్చే జీవం నిర్మలమైనది, ఆయన ఇచ్చే జీవం అక్షయమైనది, ఆయన ఇచ్చే జీవం వాడబారనిది. ఆ వాడబారని స్వాస్యం. అందుకనే ఎవరైతే పునరుద్ధానాన్ని నమ్ముతారో ఆ అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్యాన్ని పొందుకుంటారు. ఈ వాడబారని స్వాస్యము అంటే అది నిత్యము నిలిచి ఉండేది. ఒకవేళ మనం విశ్వసించి ఆ వాడబారని స్వాస్యం ఏంటి, ఒకవేళ అది ఎప్పుడు నిలిచి ఉండేదేంటి, ఒకవేళ మనలో జీవం కలిగి ఉండటమే. ఒకవేళ మనం ఈ లోకంలో మరణిస్తాం, కానీ క్రీస్తుతో కూడా లేపబడి, అందుకని ఇక్కడ ఒక మాట చదివిస్తాను. ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రికలో 1వ అధ్యాయం 20వ వాక్యం మనం చదివితే, ఎఫెసీ పత్రిక 1:20, బలాతిశయము చేత క్రీస్తు మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు వాడబారని స్వాస్థ్యం ఏంటి అంటే ఆయనతో కలిసి ఉండుట. వాడబారని స్వాస్థ్యం ఏంటి అంటే ఆయనతో పాటు
ఎక్కడ ఉండటం అంటే మృతులలో నుండి. చూడండి, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తు మృతులలో నుండి లేపి సమస్త ఆధిపత్యము కంటే, అక్కడ కొన్ని రాస్తా ఉంటాడు, ఆధిపత్యము, అధికారము, శక్తి, ప్రభుత్వము, ఒకవేళ పేరు పొందిన నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకోవటమే, ఒకవేళ ఆ వాడబారని స్వాస్థ్యాన్ని పొందుకోవటం, నిత్యము నిలిచి ఉంది. అందుకని నిత్యము నిలిచేది ఏంటి అంటే వాక్యమే నిత్యము నిలిచి ఉండునుగాక. కాబట్టి వాక్యమే ఎవరు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. పునరుద్ధానం వలన కలిగే లాభం ఏంటంటే ఒక విశ్వాసి నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఒక విశ్వాసి తిరిగి జన్మించటానికి ఆధారం, ఒక విశ్వాసి జీవంతో కూడిన నిరీక్షణ లభిస్తుంది. అలాగే విశ్వాసికి వాడబారిన స్వాస్థ్యం ఏంటంటే ఆయనతో కూర్చుండే భాగ్యం, ఆయనతో ఉండే భాగ్యం. ఆయన ఎక్కడైతే ఉంటాడో, అలాగే పునరుద్ధానం నమ్మటం వల్ల, పునరుద్ధానాన్ని కలిగి ఒకవేళ మనం ముందుకు సాగటం వల్ల ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యం పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. అందరం తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. నిజమే, పునరుద్ధానమే లేకపోతే సువార్త మన దగ్గరకు వచ్చేది కాదు. పునరుత్థానమే లేకపోతే మనం ఇంకా పాపములోనే ఉండేవారు. పునరుద్ధానమే లేకపోతే ఈ జీవితకాలం మట్టుకే అనుకునేవారు. పునరుత్థానమే లేకపోతే దౌర్భాగ్యులు అయిపోయే వాళ్ళమేమో. అయితే ఆయనతో ఉండే ఆ గొప్ప కృప మనల్ని నీతిమంతులుగా మార్చి తిరిగి జన్మించటానికి ఆధారంగా నిరీక్షణతో కూడిన జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉండడానికి ఆయనతో కూడా సింహాసనము మీద కూర్చుండబెట్టి, నిజమే, ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యం, ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకోవడానికే ఆయన పునరుద్ధానుడయ్యాడు. ప్రభువా, ఈ పునరుద్ధానం వలన మమ్మల్ని తిరిగి జన్మింప చేయండి. జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీతో ఉండే ఆ గొప్ప భాగ్యం, నిజమే, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి నేను వస్తాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకువెళ్తా. నిజమే, ఆ వాడబారని స్వాస్థ్యం అక్షయమైనది, నిర్మలమైనది, అది ఎన్నడూ నిలిచి ఉండే ఆ వాడబారని స్వాస్థ్యాన్ని మా కొరకు సిద్ధపరిచినందుకై స్తోత్రం. ఆ పట్టణంలో దేవా నిలిచి ఉండడానికి, మీతో కలిసి నివసించే కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకై వందనాలు. పునరుత్థానము వలన కలిగే ప్రతిఫలం దేవా, మేము వీటిని అనుభవపూర్వకంగా మేము గుర్తెరిగి ముందుకు సాగడానికి సహాయం చేయి. ఈ మాటలు మా జీవితానికి దేవా, ఆత్మ చెప్పే సంగతులు చెవిగలవాడు వినుగాక అన్నారు. ఈ ఆత్మ సంగతులు మా జీవితానికి మేలుకరంగా దేవా స్థిరపరచమని, ఈ మాటల చేత బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.